నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించడం జరుగుతోంది. ఇందులో భాగంగానే నగరంలో ఉన్న ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనితో పాటు నగరంలో ఉన్నవారు తమ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను కూడా ప్రజలు వినతి పత్రాల రూపంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏదైనా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా శ్రీనివాసులు నియమింపబడటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు అందుకున్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు దాసెట్టి శ్రీనివాసులు, కేఈ జగదీష్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, నాగేశ్వరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన శ్రీనివాసులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని 47వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సురేంద్ర కోరారు. ఈ మేరకు వార్డు పరిధిలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 47వ వార్డులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సురేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పరిసరాలను శుభ్రం చేసి ప్రజలకు స్వచ్ఛ ఆంధ్రపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ సురేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి మద్దతు పలకాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ నివాసాలతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో బ్రాండెడ్ కంపెనీల షోరూములు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన లెనోవో ఎక్స్క్లూజివ్ ఫ్లోర్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో జేఎం కంప్యూటర్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లెనోవో ఎక్స్క్లూజివ్ స్టోర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లెనోవో స్టోర్ ప్రారంభం నేపథ్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లెనోవో ఎక్స్క్లూజివ్ స్టోర్ నిర్వాహకులు అబ్దుల్ నబీ, షాకీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. తమ స్టోర్ ప్రత్యేకతలను వారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వివరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో బ్రాండెడ్ కంపెనీల షోరూంలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా పెరిగిపోతోందని, అలాంటి పరిజ్ఞానంతో రూపొందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించిన లెనోవో స్టోర్లో వారి ఉత్పత్తుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ప్రవేశపెట్టడం అభినందనీయమని చెప్పారు. అనంతరం లెనోవో స్టోర్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ స్టోర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. లెనోవో కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన ల్యాప్టాప్లో అధునాతన ఫీచర్లు ఉన్నాయని, ఆన్లైన్ ధరల కంటే 5% తక్కువ ధరలకు వినియోగదారులకు తాము విక్రయిస్తామని తెలిపారు. అలాగే 1 సంవత్సరంలోపు ల్యాప్టాప్ ఎలాంటి డ్యామేజ్కు గురైనా రీప్లేస్మెంట్ చేస్తామని తెలియజేశారు. Opening for the store in Kurnool.
We opened our first store in Kurnool, and this is our 16th store in Andhra Pradesh. That is because of all our dealer support, all our customer support. Thank you so much. And as Shakir bhai told, we are leading in the innovation. Lenovo is the world #1 brand, PC brand, and there are a lot of products which we offer. In fact, like from AI PC to gaming PC, each and every requirement we cater for the customer. As Shakir bhai told, we are giving lot of innovation at a very affordable price point, and also giving a very good warranty support for the customer, even for the breakage and even for any kind of support. So we request entire Kurnool customer to at least visit this store. Thank you so much. Lenovo ఎక్స్క్లూజివ్ షోరూము ఈరోజు జిల్లా ఏజెన్సీగా జిల్లా డిపోగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ఓనర్స్ అబ్దుల్ నబీ, ఆల్హాజ్ షేక్, షాకీర్, బాషా వీళ్ళు ఉభయలు యంగ్స్టర్సు. చాలా చక్కటి ఈ షోరూమ్ చూస్తుంటేనే ఇక్కడ ఉండేవన్నీ కొనాలనిపించే విధంగా ఈ షోరూమ్ని ఏర్పాటు చేశారు. చాలా ఎంత మోడర్న్ వరల్డ్, యూత్కు అట్రాక్టివ్ ఈ సాఫ్ట్వేర్ ఎంత చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేస్తే ఆ యూత్ అట్రాక్ట్ అవుతుంటారు. ఇది ఎడ్యుకేటివ్ పర్పస్, అంతేకాకుండా అన్ని రంగాలు, వ్యాపారంగా కావాలంటే, హోమ్లీ బిజినెస్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కటి ఇట్స్ డిపెండింగ్ ఆన్ దిస్ వన్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెరిగింది. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా దాని గురించి మాట్లాడే పని లేదు. ఇట్స్ హై అండ్ టెక్నాలజీ. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీనిలో ఇంక్లూడ్ చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే ట్యాబ్లో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఫోన్గా వాడచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, రెగ్యులర్ బిజినెస్ వాడుకోవచ్చు, స్టూడెంట్స్ చదువుకోవచ్చు. అన్ని విధాల అన్ని రకాల ఇటువంటి ఉపయోగపడే హై అండ్ టెక్నాలజీతో ఈ షోరూమ్ ఏర్పాటు చేసినందుకు యంగ్స్టర్స్ మళ్ళీ ఒకసారి అభినందిస్తున్నాను. వీరు గుడ్ లక్ చెప్తూ అదృష్టంగా దీన్ని మార్కెటింగ్ చేసుకునే రీతిలో ఎంత చక్కగా మార్కెటింగ్ చేస్తే అంత చక్కగా ఇది సేవ చేసినట్లు అవుతుంది. వాళ్ళకు వ్యాపారమే కాకుండా ఇట్స్ సర్వీస్ ఆర్గనైజేషన్గా కూడా మనం తీసుకోవచ్చు. నేను జేఎం కంప్యూటర్స్ ఓనరు. 23 years నుంచి ఇక్కడ పక్క షాప్లో నేను చేస్తున్నాను. రీసెంట్లీ నేను లెనోవో స్టోర్ తీసుకోవడం జరిగింది. లెనోవో స్టోర్లో నేను పెట్టడం ఏమంటే ల్యాప్టాప్స్ హోల్సేల్గా అమ్మాలని, ప్రతి కస్టమర్స్కి తక్కువ రేట్లో ఇవ్వాలని ఆలోచించి నేను ఈ లెనోవో స్టోర్ ఉద్దేశించి స్టార్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏమంటే కస్టమర్లకు బెనిఫిట్, ఇప్పుడు వచ్చే పోటీలు ఉన్నాయి కదా మార్కెట్లో, ఆన్లైన్లో వచ్చే ప్రైజెస్ కంటే మనము కస్టమర్కి ఆన్లైన్ ప్రైస్ కంటే అడిషనల్ 5% తగ్గించగలుగుతాము. ప్లస్ మన లెనోవో జెడెం నుంచి డైరెక్ట్ చైనా టు ఇండియా సప్లై, ఇండియా టు డైరెక్ట్ నాకు సప్లై అవుతుంది అన్నమాట జేఎం కంప్యూటర్స్కి. ఇందువలన మీకు కస్టమర్లకు ఎవరిబడి నేను తక్కువ రేట్లో ఇవ్వగలుగుతాను. ఇంకొకటి ఏమంటే వచ్చిన ప్రతి కస్టమర్కి ఆన్లైన్ రేటు కన్నా వచ్చిన సేమ్ రేట్ 59,000 ఉంటే దాని మీద 5% అడిషనల్ ఇస్తాం. ఆన్లైన్లో దీపావళి రోజు ప్రతి షాప్లలో ప్రైజులు ఎక్కువ ఉంటాయి, అమ్మలేము మనం. ఆ టైంలో కూడా నేను లెనోవోతో అప్రూవల్ తీసుకొని ఆన్లైన్లో ఇచ్చిన ప్రైస్ ఏదైతే ఉందో, ఇప్పుడు 59,000 రెగ్యులర్గా అమ్ముతుంటాం, దీపావళి రోజు సడన్లీ ఏదో ఒక పండగ రోజు తగ్గిపోతాయి రేట్స్, అంటే 50,000 అవుతాయి. ఆ రోజు స్టోర్లు షాపులు ఎవరు అమ్మలేరు. కానీ నేను అథారిటీ తీసుకున్నా కంపెనీ నుంచి. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మాకు ఎట్లా అంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్పినారంటే, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ మీకు ఆ రేటు మీద, అంటే ఆన్లైన్ వాళ్ళు 59,000 ఉండే రేట్ని 40,000 చేసినా ఆ 40,000 మీద కూడా మేము 5% మీకు తక్కువ ఇవ్వగలుగుతాం. ఆ రోజు నేను కర్నూలుకి లెనోవో స్టోర్ ఎక్స్క్లూజివ్గా అపాయింట్ అయినాను. ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సునియనా ఆడిటోరియంలో సోమవారం నాడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ నవ్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి సోమవారం నాడు నిర్వహించే PGRS, CMO, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజావేదిక, ఆన్లైన్ తదితర
సోర్స్ల నుండి అర్జీలు వస్తున్నాయని వీటిని నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపుతున్నారా లేదా అని ప్రతి ఫిర్యాదును ఆయా శాఖల అధికారులు ఆడిటింగ్ కూడా చేయాలని అన్నారు. ఆడిట్లో నాణ్యమైన పరిష్కారం చూపలేదని గుర్తిస్తే వారికి మెమోలు జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే రీఓపెన్ ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లాగిన్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే చూసి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయం నుండి వచ్చిన అర్జీలు 65 పెండింగ్లో ఉన్నాయని వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అత్యధికంగా సబ్ కలెక్టర్ ఆదోనికి సంబంధించి 20, పత్తికొండ ఆర్డీఓకు సంబంధించి 16, కర్నూలు ఆర్డీఓకు సంబంధించి 14, సర్వేకు సంబంధించి 2 పెండింగ్లో ఉన్నాయని వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి పెండింగ్ ఉన్నాయని వాటిని కూడా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు రీసర్వే గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి పెండింగ్లో ఉన్న వాటిని త్వరితగతిన నాణ్యతతో పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రీసర్వే గ్రామ సభల దరఖాస్తులకు సంబంధించి 415 రీఓపెన్ ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని వీటికి నిర్దేశిత సమయం లేదని జాప్యం చేయకూడదని జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని జేసీ తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ఆడిట్ చేయాలని ప్రతి పిటిషనర్కు ఫోన్ చేసి ఫీల్డ్కు వచ్చారా నోటీసులు ఇచ్చారా అని కనుక్కోవాలని అన్నారు. సరిగ్గా పరిష్కరించకపోతే మెమోలు జారీ చేయాలని సబ్ కలెక్టర్ ఆర్డీఓలను ఆదేశించారు. ఇలాంటి ఫిర్యాదులకు సంబంధించి కర్నూలు ఆర్డీఓ 144, పత్తికొండ ఆర్డీఓ 93, ఆదోని సబ్ కలెక్టర్ 19 మెమోలు జారీ చేయవలసి ఉందని వెంటనే మెమోలు జారీ చేయాలని జేసీ ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల్లో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వ నిధులు రావాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తహసీల్దార్లు ఈ ప్రక్రియ వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ సేవ్ వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బీకే వెంకటేశ్వర్లు, కొండయ్య, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరంలో ప్రభుత్వ ప్రైవేటు భూములకు కేంద్ర ప్రభుత్వం నక్షా కార్యక్రమం శాశ్వత రక్షణ ఇస్తుందని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిజడత వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు అన్నారు. ఈ మేరకు నగరంలోని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలో ప్రభుత్వ ప్రైవేటు భూములకు కేంద్ర ప్రభుత్వ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ కార్యక్రమం శాశ్వత రక్షణ ఇస్తుందని పాణ్యం శాసన సభ్యురాలు గౌరిచరితారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్త బీసీ ఫరీదా అన్నారు. మంగళవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలో నగరపాలక సమావేశ భవనంలో సచివాలయ అడ్మిన్, ప్లానింగ్, వీఆర్ఓ కార్యదర్శులతో నక్షా కార్యక్రమ ప్రారంభోత్సవ సభను నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత నక్షా కార్యక్రమ లక్ష్యం, అమలు ప్రక్రియ, పనితీరు, ఫలితాలు వంటి వివరాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్ ఫ్లయింగ్ ఏజెన్సీ ప్రతినిధులు అవగాహన కల్పించి అనంతరం నక్షా పోస్టులను ఆవిష్కరించారు. సమావేశ భవనం పై నుండి ఎమ్మెల్యే, కమిషనర్ డ్రోన్ ఫ్లయింగ్ను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక సమస్యలు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయని, నక్షా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయితే వాటికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ముఖ్యంగా కల్లూరు అర్బన్ ప్రాంతంలో చాలామంది ప్రజలు తమ వద్దకు ప్రతిరోజు వచ్చి విలువైన భూములకు సంబంధించిన ఆక్రమణల గురించి ఫిర్యాదు చేస్తుంటారని, అందుకు పరిష్కారం కష్టతరంగా మారిందని అన్నారు. న్యాయస్థానాల్లో సైతం పెద్ద ఎత్తున ఈ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, ఈ సర్వే చిన్నపాటి సందుల్లో సైతం జరుగుతుందని అన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కలిగించే నక్షా పైలట్ ప్రాజెక్టుల్లో కర్నూలు నగరాన్ని ఎంపిక చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా భూ రికార్డుల డిజిటలీకరణ కార్యక్రమంలో భాగంగా నక్షా కార్యక్రమాన్ని రూపకల్పన చేసిందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంతో భవిష్యత్తులో అటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నక్షా దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ భూ సర్వే వలన పౌరులకు సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని, తద్వారా భూమి బదలాయింపు సమయంలో సందేహాలు, సమస్యలు లేకుండా జరుగుతాయని అన్నారు. ఇప్పటి వరకు నక్షా లాంటి కార్యక్రమం లేనందున వివిధ శాఖల్లో, న్యాయస్థానాల్లో కేసులు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయని అన్నారు. కొన్ని పనులకు పదే పదే వివిధ శాఖలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని, అప్పుడు సమస్య పరిష్కారంలో చాలా జాప్యం జరుగుతుందని అన్నారు. డ్రోన్ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని నక్షా మార్గదర్శకాల ప్రకారం భూముల ఛాయాచిత్రాలు, సరిహద్దులు వంటి వివరాలను డిజిటల్ చేయటం జరుగుతుందని, ప్రక్రియలో అభ్యంతరాలు సైతం తీసుకుంటామని చెప్పారు. నక్షా ప్రారంభ దశలో పైలట్ ప్రాజెక్టుల్లో కర్నూలు ఎంపిక కావటం నగర ప్రజలు హర్షించదగ్గ విషయమని, వివాదరహిత శాశ్వతమైన ల్యాండ్ రికార్డు ఏర్పాటుకు నగర ప్రజలంతా సహకరించాలని కమిషనర్ కోరారు. కర్నూలు నగర పరిధి 114 స్క్వేర్ కిలోమీటర్లు ఉందని, పైలట్ ప్రాజెక్టు కింద తొలి దశగా ఏడాది కాలంలో 49 స్క్వేర్ కిలోమీటర్ల భూమిలో పూర్తి అవుతుందని అన్నారు. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నక్షా కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా 152 పట్టణాలను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 జిల్లాల్లో ఎంపిక చేశారని అన్నారు. దేశంలో ప్రతి ఇల్లు, ఆస్తిని పక్కాగా సర్వే చేసి అక్షాంశాలు, రేఖాంశాలతో ఆస్తుల హద్దులను గుర్తించి వాటి విస్తీర్ణాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేసి ప్రభుత్వాల వద్ద పక్కా లెక్కలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా, నగరపాలక, భూమి కొలతలు, దస్త్రాల నిర్వహణ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నక్షా నిర్వహిస్తాయని అన్నారు. ఏరియల్ సర్వేల ద్వారా ఖచ్చితమైన మ్యాపింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో పౌర భాగస్వామ్యంతో భూ రికార్డుల ధృవీకరించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ శాఖల వద్ద జియోస్పేషియల్ డేటాతో ఖచ్చితమైన పట్టణ ప్రణాళిక ఉంటుందని, పౌరులకు డిజిటల్ ప్లాట్ఫామ్లలో సులువైన యాక్సెస్, తమ భూములను చూసుకోవచ్చని తెలిపారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఖచ్చితమైన ఏకరూప వ్యవస్థ లేదని, భూ యాజమాన్య వివాదాలు, దీర్ఘకాలిక చట్టపరమైన కేసులను పరిష్కరించడానికి నక్షా ఎంతగానో ఉపయోగపడుతుందని, భూ ఆక్రమణలకు ఇక వీలు ఉండదని అన్నారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, మార్వెల్ జియోస్పేషియల్ ఏజెన్సీ వైస్ చైర్మన్ కె రవికుమార్, ఆర్ఓ జువైద్, సూపరింటెండెంట్ సుబ్బన్న, పట్టణ ప్రణాళిక సిబ్బంది అనంత వెంకటేష్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో విపరీతంగా భూ సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు చూడ మన దగ్గరికి రోజు ఎన్నో సమస్యలు భూమికి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి మన అర్బన్ లో విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే అర్బన్ లో ఒక్క సెంట్ పోతే కూడా ఎంతో నష్టపోవడం జరుగుతుంది. చాలా కాస్ట్లీ ల్యాండ్. కాబట్టి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రీసర్వేని పెట్టి చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా ఒక సైట్ తీసుకుంటా ఉన్నారు. ఆ సైట్ లో ఫస్ట్ ఏమో మేము పార్క్ ఉంది, దీనికి వదులుతున్నాం, దానికి వదులుతున్నాం అని ఏవేవో చెప్పి సైట్ వాళ్ళని కొనియడం జరుగుతుంది. తీరా వాళ్ళు కట్టుకోవడానికి వచ్చేసరికి ఆ పార్క్ స్థలమే వాళ్ళు కట్టేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంది మా దగ్గరికి వచ్చి పార్క్ అని చెప్పారు, ఇది రోడ్స్ అని చెప్పారు, కానీ పార్కులు లేవు, రోడ్లు లేవు, అంతా వాళ్ళే కట్టేసుకోవడం జరుగుతూ ఉంది. మేము చాలా నష్టపోతా ఉన్నాము. మేము పార్క్ ఉండడం వల్లనే ఈ ప్లేస్, ఈ సైట్ కొన్నాము హౌస్ సైట్స్ కోసము, ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ సైట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ టెక్నాలజీ వల్ల దీర్ఘకాలికంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ రెక్టిఫై కావడానికి కూడా అవకాశం ఉంది. అర్బన్ యాప్లికేషన్స్, దీని సంక్షిప్త రూపమే నక్షా. అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి భూ రికార్డుల్ని మనం జియోస్పేషియల్ టెక్నాలజీ ద్వారా అధునాతనమైనటువంటి కెమెరాస్ని, డ్రోన్ కెమెరాస్ని, ఇట్లా టూల్స్ని ఉపయోగించి సర్వే చేసి సర్వే వివరాలన్నింటిని కూడా భూమిపై ఉన్నటువంటి స్థితిగతులతో, భూ యజమానులతో సంప్రదింపులు చేసి వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకొని, అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కారం చేసి ఫైనల్గా వివాదరహితమైనటువంటి
ఒక శాశ్వతమైనటువంటి ల్యాండ్ రికార్డు బేస్ని తయారు చేయడానికి ఉద్దేశించింది ఈ నక్షా ప్రోగ్రాం. దీనిలో దేశవ్యాప్తంగా ప్రారంభ దశలో పైలట్ కింద 152 పట్టణాల్లో నగరాల్లో ఈ నక్షా ప్రోగ్రాము ప్రారంభించారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం. మన రాష్ట్రంలో 10 పట్టణాల్లో ఈ నక్షా పైలట్ జరుగుతుంది. ఈ 10లో కర్నూలు నగరపాలక సంస్థ కూడా ఉండటం సంతోషం. దీనికి సంబంధించి ఈరోజు ఈ నక్షా పైలట్ ప్రోగ్రాం లాంచ్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు, పాండ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవ చిత్తారెడ్డి గారు పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్గా ఉన్నటువంటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు, వాళ్ళ టీము, అలాగనే మనకి ఏజెన్సీ డ్రోన్ సర్వీస్ అందిస్తున్నటువంటి మార్వెల్ సొల్యూషన్స్ టీము రవి గారు, వాళ్ళ టీము అందరూ పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణ అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు ఎమ్మిగనూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల 22వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల 22వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల 22వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల 22వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవటం అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని వివరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందజేస్తామని ఆయన వివరించారు. కర్ణాటక రాష్ట్రంలో తమ సామాజిక వర్గానికి చెందిన సాయమ్మ, సౌమ్య హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బేడ బుడగజంగం నాయకులు తూర్పాటి మనోహర్, తాటికొండ నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ అంశంపై వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలోని గురుమిట్టల్ గ్రామంలో బేడ బుడగజంగం సామాజిక వర్గానికి చెందిన సాయమ్మ, సౌమ్యాల అత్యాచారం, హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బేడ బుడగజంగం సంఘం ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బేడ బుడగజంగం నాయకులు తూర్పాటి మనోహర్, తాటికొండ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని గురుమిట్టల్ గ్రామంలో తమ సామాజిక వర్గానికి చెందిన సాయమ్మ, సౌమ్యాలను 6 వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసి మరీ చెరువులో పడవేయటం ఆటవిక చర్యగా అభివర్ణించారు. ఈ నేరానికి బాధ్యులైన వారిలో ఒకరిని మాత్రమే అరెస్టు చేసి మిగతా వారిని అరెస్టు చేయకపోవటం ఏమిటని వారు ప్రశ్నించారు. అదే ఇతర సామాజిక వర్గాల బాలికలు హత్యకు గురైతే ఈ పాటికి ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించేవని, కానీ పేదరికంతో బాధపడుతున్న బేడ బుడగజంగాల సామాజిక వర్గం పట్ల ప్రభుత్వాలు చిన్న చూపు చూడటం ఎంతమాత్రం తగదని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మా కులానికి రక్షణ చేసే పాలకులు లేరా ఓ దేవుడా అని చెప్పి చింతిస్తున్నాం. కాబట్టి నేటికైనా సరే పాలకులారా దయచేసి బుడగంగల మహిళలు వాళ్ళ జీవనాధారం కొరకు ఇలాంటి వారిని హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకి ఉరిశిక్ష విధంగా పడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలో జరిగిన మహిళ పైన నిర్భయ చట్టం వస్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో శ్రీరెడ్డి మీద జరిగిన దాని మీద ఎమ్మడే ఎన్కౌంటర్ చేస్తారు. కానీ బుడగంగల మహిళల పైన ఇంతమంది 6 మంది కామందులు అత్యాచారం చేసి హత్య చేసేబట్టే దాన్ని ఇంతవరకు కూడా నేషనల్ వారిగా రాకుండా మానవవాదులు కూడా దాన్ని అరికట్టలేని విధానంలో ఉందంటే ఎందుకు బతుకుతున్నాం ఈ సమాజంలో? మేము మనుషులం కాదా? మా మహిళలకు అన్యాయం జరిగితే, మా పైన దాడులు జరిగితే ఈ చట్టాలు, ఈ పాలకులు సమాన పరిపాలన చేయలేరా అనే చింతించుతూ దుఃఖిస్తూ ఈ బాధతో ఈ భారతదేశంలో ఎందుకు పుట్టామని చెప్పి చింతించే విధానంలో ఉంటుంది. కాబట్టి నేటికైనా పాలకులారా ఆలోచించండి. ఎమ్మిగనూరు పెద్ద అరివాడంలో బేడ బుడగజంగాలు 2 కుటుంబాలు, ఆ పెద్ద అరివారం నుండి శ్రీగిరి సాయన్న అనే కొడుకులు వాళ్ళ బిడ్డల్ని కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు జీవనాధారం కోసము ఉదయం లేచి కాగితాలు ఏరుకొని, ఇనుప సామాను కడ్డీలు, ప్లాస్టిక్ సామాన్లు ఏరుకొని అది ఒక ఆయనకు గుజ్జిరికి వేసుకొని వచ్చే జీవనాధారం చేసేటువంటి జీవన స్థితి వాళ్ళది. అలాంటి వాళ్ళని
పసిగట్టుకొని వాళ్ళు ఒకరిని కాకుండా ఇద్దరిని తీసుకొని పోయి అత్యాచారం చేసి మళ్ళీ వాళ్ళ ధైర్యంగా చెరువులోకి తీసుకుపోయి పడివేయడం అంటే వాళ్ళకు ఎంత బలం ఉందో. మరి వాళ్ళని ప్రభుత్వము కఠిన చర్య తీసుకోకపోతే తగిన బుద్ధి కూడా మా సంఘాల తరఫున ఎస్సీ ఎస్టీ మళ్ళా బీసీ మైనారిటీ ఐక్యవేదిక అందరినీ కూడా కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాము. ఇట్లా ఎంతమంది మహిళలలో వేరే పెద్ద వాళ్ళకి జరిగితే స్పందిస్తారు, మాలాంటి బీద బిక్క వాళ్ళకి జరిగితే స్పందించరు. గవర్నమెంట్ ఇట్లా బీద వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు జరిగిన అన్యాయాన్ని స్పందించాలని గవర్నమెంట్ని నిలదీసి అడుగుతున్నాం. బుడగజంగా అధ్యక్షులు రోజా దర్గా ఉరుసు ఉత్సవాలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దర్గా పెద్దలు కోరారు. ఈ మేరకు రోజా దర్గా ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను వారు విడుదల చేశారు. కర్నూలులోని రోజా వీధిలో ఉన్న బాబా హజరత్ సయ్యద్ షా మియా సాహెబ్ ఖాద్రీ 535వ ఉరుసు మహోత్సవం విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి ఖాద్రీ కోరారు. ఈ నెల 28వ తేదీ గంధం, మార్చి 1వ తేదీ ఉరుసు, 2వ తేదీ జయారత్ ఉంటుందని ఆయన తెలిపారు. ఉరుసుకు సంబంధించిన గోడ ప్రతులను దర్గా పెద్దలు పీఠాధిపతితో కలిసి విడుదల చేశారు. ఈ ఉరుసుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పీఠాధిపతి తెలిపారు. ఉరుసు సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. దర్గా ఉరుసు 535 సంవత్సరం జరుగుతున్నాయి. ఈరోజు పోస్ట్ రిలీజ్ చేస్తున్నాము. 28వ తేదీన గంధం ఉండే సజాదే నషన్ ఇంటి నుంచి బయలుదేరి దర్గాకి వచ్చి ఇది గంధం చేసి దువా అవుతుంది. ఆ తర్వాత రాత్రి 10 గంటలకి బయాన్ అవుతుంది. ఆ తర్వాత మరుసటి దినం ఉరుసు ఉండే 1వ తేదీ 1 మార్చికి రాత్రి 10 గంటలకు కవాలి ఉంటుంది. సరి ఒక పొద్దు ఉన్న వాళ్ళకి సరిగ్గా ఇంతజాం. 2వ తేదీ వచ్చి ఆదివారం జియారత్ के फतेह रहते शेषा दादा बादशाह खदरी सजाद नशीन बार सुबह 9 बजे ज़ियारत के फातिहा होंगे और तमाम ज़ायरीन के लिए संदल उर्स में खाने का इंतज़ाम और सहरी और इफ्तार का भी इंतज़ाम माकूल इंतज़ाम रहेगा। और इस संदल में तमाम मज़हब के लोग शिरकत करते हैं, यानी हिंदू, मुस्लिम, सिख, ईसाई तमाम संदल उर्स के तकारीब अंजाम देते हैं. పాత బస్టాండ్లో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 7 గంటల నుండి మహా కుంభమేళా త్రివేణి సంగమ జలాలను పంపిణీ చేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి మహాబలేష్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 8317505556 నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. సాయి భక్తులకు, భగవద్బంధువులకు ముఖ్య విజ్ఞప్తి. మొన్నటి రోజు కర్నూలు నగరం ఉన్న సాయిబాబా సాయి సేవకులందరూ వెళ్ళి మహాకుంభమేళలో ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా 10 లీటర్ల మాదిరిగా 144 మంది ఆ జలాలను తీసుకొచ్చారు. ఆ జలాలను 20వ తారీఖు గురువారం రోజు కర్నూలు నగరంలో అన్ని సాయిబాబా దేవస్థానాల పాటు దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చిన భక్తాదులందరూ కూడా ఆ జలాలను ఉచితంగా ఇస్తున్నారు. కనుక భక్తాదులంతా వచ్చి ఆ జలాన్ని స్వీకరించవలసిగా కోరుతున్నాం. బాబా 2 పాదాల్లోంచి ఆ గంగా యమునల నీళ్ళు వస్తాయి. ఆ దృశ్యాన్ని కన్నులు కట్టినట్టుగా దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానంలో సాయి సేవకులందరూ కూడా చూపిస్తున్నారు. ఆ దృశ్యాన్ని కనుక భగవద్బంధువులు, సాయి బంధువులంతా వచ్చి ఆ దృశ్యాన్ని చూసి అనంతరం ఆ యొక్క ప్రయాగ జలాలను, ఆ మహాకుంభంలో జలాలను ఇంటికి తీసుకెళ్లవలసిగా కోరుతున్నాం. అలాగే వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంటీ బాటిల్స్ తీసుకొస్తే అందులో ఆ జలాలను పోషిస్తారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.